అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జయరాం ఎక్కడ కూడా మాట్లాడలేదు. మా విషయం బాగా తెలుసు ఆయనకి. ఎందుకంటే ఊరు బాగా కలిసిమెలిసి ఉన్నాము. అలాంటి సమస్య ఏం లేదు. ఒకటి ఆయనకి ఏమంటే సీట్ రాలేని బాధతో ఆయన బాధపడి ఉండొచ్చు, కావనిలే. అంటే సీట్ మేము చెప్తే జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పరిస్థితి కాదు అది. ఏదున్నా సర్వేలు ఉంటే సర్వే ప్రకారంగానే ఈరోజు సీట్ల కేటాయింపు జరుగుతా ఉన్నది కూడా జయరాం బాగా తెలుసు. ఎందుకంటే మేమే ప్రయత్నం మేము చెప్తే ఇచ్చేటట్లుంటే అన్ని సీట్లు మేమే ఇప్పిస్తా ఉంటాం జిల్లాలో. అది పరిస్థితి కాదు. ఏదున్నా చెన్నకేశ్వర రెడ్డి కూడా సీట్ ఇవ్వలేని పరిస్థితిలో మనం చూసినాం. ఈ పరిస్థితుల్లో ఏదున్నా కూడా ఆలోచన చేసుకోవాలి. ఏదున్నా కూడా మాకేం సంబంధం అసలుకి ఆలూరు సీట్ ఇప్పించే దాంట్లో విషయంలో మాకేం సంబంధం ఉంది? సర్వేలు ఉన్నాయి, సర్వే ప్రకారంగా చేశారే కానీ ఎవరు కూడా దీని గురించి మేము ఎప్పుడు కూడా వ్యతిరేకంగా ఎవరికి చేయము. మాకేం అవసరం ఉంది? అనవసరమైన కంప పెడతా ఉన్నాడు. ఎందుకంటే బాలనారెడ్డి, సాయి ప్రసాద్ రెడ్డి, వెంకటరామరెడ్డిని ఓడిస్తామనేది. ఎందుకంటే అది పద్ధతి కాదు. దూరాన్ని పెంచడానికి ప్రయత్నాలని చేస్తూ ఉంటారు. వచ్చేవన్నీ అబద్ధాలని చెప్పేసి మీరు గమనించాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. ఎందుకంటే జయరాంకేమి హోదా పెంచినాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా. జగన్మోహన్ రెడ్డి గారు హోదా పెంచినాడు, అది గుర్తుపెట్టుకోవాలా. ఏదున్నా కూడా జయరాం ఎంపీ సీట్ ఇచ్చి గౌరవించినాడు జగన్మోహన్ రెడ్డి గారు. మేము కూడా సంతోషపడినాం. మన పార్టీలో మన వాల్మీకి నాయకునికి ఎంపీ సీట్ ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి. అందరూ కలిసి కట్టుగా గెలిపించుకోవాలని చెప్పేసి ఒక ఆలోచనతో ఈరోజు కూడా అందరూ ఉన్నాం. ఈ పరిస్థితుల్లో ఎంపీ అంటే ఏమనుకున్నాడో జయరాం తెలియదు, కానీ అది మంచి పదవి అది. ఎందుకంటే హోదా పెంచినట్ల జయరాంకి ఆయన మంత్రి పదవితో పాటు ఆ పదవి కాకుండా హోదా పెంచి ఎంపీ ఇచ్చిన సీట్ వద్దనే పరిస్థితి జయరాం చేసినట్టే బాధాకరంగా ఉంది అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది. అది వ్యక్తిగతం, మాకు సంబంధం లేదు. అది ఏదున్నా కూడా ఒకటే చెప్తా ఉన్నాను, జయరాం గురించి ఎవరు విమర్శలు చేయొద్దండి. ఏదున్నా కూడా తప్పు చేసిన వాళ్ళు అవుతారు. మీరు అనవసరంగా నాకు తెలియకుండా విమర్శలు ఎందుకు చేస్తానో నాకు అర్థం కాదు. ఏదైనా ఆయన విమర్శలు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మీడియాలో నేను చూడలేదు. ఈ పరిస్థితుల్లో అనవసరంగా మీరు ఏదో సోషల్ మీడియా వచ్చి ముందు పెట్టినారంటేనే ఇమ్మీడియట్ గా స్పందించే పరిస్థితి చేయొద్దని. ఇవన్నీ కూడా దూరాన్ని పెంచేదానికి ప్రయత్నం చేస్తారే కానీ ఏది కూడా దీని నుంచి ఉపయోగం ఉండదు. మీ వ్యక్తిగతంగా ఏదైనా ఉన్నా కూడా మీరు ఆ విధంగా మాట్లాడడం తప్పు. ఎందుకంటే ఏదన్నా కూడా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి గారు బీసీ, ఎస్సీ మైనార్టీకి ప్రాధాన్యత ఇస్తా ఉన్న విషయం కూడా మనం గమనిస్తా ఉన్నాం. ఈ పరిస్థితుల్లో మీరు ఏదున్నా కూడా ఆలోచించుకోవాలి. మా గురించి అన్నప్పుడు మేము ఏదైనా ఉన్నా సమాధానం ఇస్తాం, అంతేగాని మీరు ఎందుకు విమర్శలు చేస్తా ఉన్నదో అర్థం కావడంలే. మీకు ఏం పని ఉంది దాంతో? ఎన్నిసార్లు చెప్పినా మీకు బుద్ధి రాదు. ఎందుకంటే ఇప్పుడు మా చేతుల్లో లేని విషయం ఇది. ఎందుకంటే పోయేది ఎవరన్నా సోషల్ మీడియా వాళ్ళు కెమెరా ముందు పెట్టినా అంటే ఇమ్మీడియట్ గా ఏదో స్పందించి ఏదో గొప్పగా మాట్లాడినట్లు ఫీల్ అవుతా ఉన్నారు. ఇవన్నీ కూడా మంచి పద్ధతి కాదు అది. ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా ఆయనకు వదిలేస్తాం. ఏదున్నా విమర్శలు చేసినప్పుడు మేము ఏదైనా సమాధానం చెప్తాము. మీరెందుకు అనవసరంగా ఈ మీడియా ముందు వచ్చి మాట్లాడుతా ఉన్నారు నాకు అర్థం కావడంలే. బుద్ధి జ్ఞానం ఉండాలి. ఒకసారి చెప్పినాక మీకేముంది, మీకేం సంబంధం ఉంది? మమ్మల్ని విమర్శిస్తే మేము తర్వాత సమాధానం ఇస్తాం, అంతేగాని మీరు అనవసరంగా ఇష్టానుసారంగా ఏమనుకుంటుండే, పార్టీ అనుకుంటున్నారా లేకపోతే ఏమి ఇష్టానుసారం వ్యక్తిగతంగా అనుకుంటా ఉన్నారా? ఈ విధంగా చేస్తే మీరు మంచి పద్ధతిగా చెప్తా ఉన్నాను చూడండి. లాస్ట్ హెచ్చరిస్తున్నాను నేను అంతా కూడా. మీ స్థాయి ఏమీ ఆలోచించుకొని మాట్లాడాలి, అంతేగాని ఏదో విమర్శలు చేస్తే ఏదో గొప్పలు అయిపోతామని చెప్పేసే విషయాన్ని మర్చిపోండి మీరు. ఏదున్నా మన స్తోమత ఏమి, మనమేమి ఆలోచించుకొని విమర్శలు చేయాలి, కానీ ఇష్టానుసారంగా మాట్లాడే గౌరవం లేకుండా మాట్లాడే పరిస్థితి ఏమిది? నేను చాలా సీరియస్ గా చెప్తా ఉన్నా, ఇవన్నీ వదులుకోండి. మమ్మల్ని విమర్శించినప్పుడు సరే, మమ్మల్ని విమర్శిస్తాం, భరిస్తాం మేము, మాకు ప్రాబ్లంలే. మీకేం సంబంధం అదంతా? ఏదో మాట్లాడినారంటే మాట్లాడుతుంటారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు 10 మంది మాట్లాడుతూ ఉంటారు. దాని గురించి అన్ని ఆలోచన చేసుకుంటా ఉండే పరిస్థితి లేదు. ఏదున్నా కూడా ఇదన్నీ మర్చిపోండి. మీరు ఇవాళ చేస్తే ఈసారి మీ మీద చర్యలు తీసుకునే పని ఉంటారని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాను మీ అందరికి కూడా. మీరు ఏమేమేమి విమర్శలు చేసే ఏదైనా సమాధానం చెప్పి మా వాళ్ళు ఉన్నారు, మా లీడర్లు ఉన్నారు, అంతేగాని మీరు ఇష్టానుసారంగా
కెమెరా పెడితేనే మీరు అన్ని మాట్లాడే కూడా రాదు, ఏం మాట్లాడే కూడా తెలియదు. మీకు తెలియకుండా ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు? నాకు అనుకూల శత్రువులా ఇట్లా మీరు మిమ్మల్ని ఎవరైనా మాట్లాడమని చెప్పినారా? మమ్మల్ని విమర్శించాలని లేపని చెప్పి జయరాం మాట్లాడాడు ఎక్కడైనా వర్డ్ అన్నా మనకు కనబడిందే? ఊరికి అనవసరంగా రాద్ధాంతం చేసి దానికి సమాధానం ఇచ్చే అవసరం ఏముంది? ఏదన్నా సమాధానం మేము ఇస్తాం, ఎందుకంటే మాకు ఆ తేడాలే లేవు. ఇన్నేళ్లుగా కలిసి ఉన్నాం జయరాం మేమంతా కూడా. ఏదో ఆయన ఆయన ఎవరన్నా వాళ్ళు చెప్పింటారు, వీళ్ళు మేం చేస్తాం, సీట్ ఇచ్చేది మేమా? మాకేమైనా సంబంధం ఆ సీట్ ఇచ్చే విషయంలో? ఇవన్నీ కూడా ఆలోచన చేసుకోవాలా. ఏదైనా జయరామ ఆలోచనలో ఉంటే కూడా వదులుకోవాలా. మన విజయవాడకు వచ్చినప్పుడు కూడా చెప్తాము, ఊరికి అనవసరంగా మా మీద అనుకోవద్దప్ప, మాకేం సంబంధం లేదు. ఇది 5 ఏళ్ళు నీకు మంత్రి పదవి ఇచ్చినాడు అంటే మేము ఆ రోజు వద్దనే విషయం ఏమన్నా చెప్పినామా? మేమేమన్నా మమ్మల్ని అడిగినారు జగన్మోహన్ రెడ్డి గారు, 5 ఏళ్ళు పెంచుతాను చేయాలంటే పనిచేస్తారు, బాగా మంచి నిర్ణయం తీసుకోవడానికి మేమే చెప్పినాము. ఎందుకంటే వాల్మీకులకి గౌరవం ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని అడిగినప్పుడు కూడా మేము చెప్పినాం, ఇంకా 2.5 ఏళ్ళు ఉన్నా పర్వాలేదు సార్, మంచివాడని చెప్పినాం మేము. అంతేగాని ఆ విషయాలు మీకు కనపడవు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంత గౌరవం ఇచ్చి ఎంపీ పదవికి పంపిస్తానని చెప్పేసి ఒక హోదా ఇస్తా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేస్తా ఉన్నారంటే తప్పు కదా ఇది. ఆయన ఎంత గౌరవిస్తున్నాడు? జయరాం అంటే ఎంతో గౌరవిస్తున్నాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.